సో గత ప్రభుత్వ హయాంలో 55 జీవో ప్రకారం నోటిఫికేషన్ ఇవ్వడం కానీ ఎగ్జామ్ కండక్ట్ చేయడం కానీ ఇట్లా నోటిఫికేషన్ ఇచ్చారు కదా. సో దాని ప్రకారం ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఏదో కొన్ని కారణాల వల్ల అది రద్దయింది. సో ఈ ప్రభుత్వ హయాంలో, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దాన్ని అంటే ఆ జీవోని మారుస్తూ మళ్ళీ కొత్త జీవోని తెర మీదకి తీసుకురావడం కానీ అదే ప్రకారం కండక్ట్ చేయడం, అసలు జీవోనే మాకు నచ్చలేదని వీళ్ళు కొంత వాయిదా వేయాలంటూ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ మీకు తెలిసిందే రోడ్ల మీదకి వచ్చిండ్రు. అసలు వాళ్ళు చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా అశోక్ నగర్ లో మనం సిచ్యువేషన్స్ ని చూసినాం. లాఠీ చార్జీలు కావచ్చు, వాళ్ళని బయటికి వస్తే అంటే ఎక్కడున్న వాళ్ళని అక్కడ నిర్బంధించడం, బయటికి వస్తే అరెస్టులు చేయడం, కొట్టడం, లాఠీ చార్జీలు, ఇట్లా ఇదంతా అంటే ఒక జీవో నుంచి ఇంకో జీవోకి మార్చాల్సిన అవసరం ఉందంటారా? ఆ ఎగ్జామ్ జీవో నెంబర్ 55 పక్కన పెట్టి 29 ఇచ్చిన నేపథ్యంలోనే ఓసీలను ఎక్కువ మంది సెలెక్ట్ చేసుకోవడం కోసం తయారు చేసిన జీవో. మరి జీవో నెంబర్ 29 కరెక్ట్ ఉంటే మొన్న ఇచ్చినటువంటి ఇయర్ క్యాలెండర్లో జీవో నెంబర్ 29 కనపడాలి కదా, కనపడదని పక్కన పెట్టారు. అంటే మీరు చేసిన జీవో మీరే తప్పని చెప్పేసి నిరూపించుకునే సందర్భం. కాబట్టి అన్ని తప్పిదాలు జరిగినాయి, ఉద్యోగాలు మొత్తం అక్రమంగా జరిగినాయి. ఇప్పుడు టాప్ 100లో ముఖ్యంగా ఎవరికి నష్టం ఎక్కువ జరగబోతుంది అంటే ఇవాళ ఎస్సీ ఎస్టీలకు ఎక్కువ నష్టం జరగబోతుంది, వాళ్ళ తర్వాత బీసీలకు ఎక్కువ నష్టం జరగబోతుంది. వాళ్ళ వాటా 10% ఉంటే 90% ఉద్యోగాలు ఎస్సీ ఎస్టీ బీసీలకు రావాల్సిన ఉద్యోగాలలో 45% వాళ్ళు తీసుకొని 90% ఉన్నటువంటి వాళ్లకు 55% ఉద్యోగాలు మాత్రమే వచ్చే పరిస్థితి ఉంది. దీనిపైన హైకోర్టులో కేసులు పడుతున్నాయి. ఏదో ఒక దగ్గర ఒక ట్రిగ్గర్ లైన్ దొరుకుతుంది. ఖచ్చితంగా దీనిపైన నిలువరించే ప్రయత్నం మరి కోర్టు ద్వారా. క్లారిటీగా ఎట్లా చెప్తున్నారు అంటే ఎగ్జామ్ కండక్ట్ చేసే విధానాన్ని బట్ట, రిజల్ట్ వచ్చిన విధానాన్ని బట్ట, లేదంటే బార్కోడ్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది. ఎందుకు జీవో 29లో అది ఫాలో అవ్వలేదు. సో కులాలు మతాలు అంటూ ప్రశ్నపత్రాల మీద అవన్నీ తెర మీదకి ఎందుకు వచ్చాయంటారు? అదే ఏదో ఒక మతలం మరి వాళ్ళని ప్రమోట్ చేసుకోవడం కోసం ఆ విధంగా చేసినట్టుగా కనబడతా ఉంది. టోటల్గా గందరగోళమే. ఎందుకంటే ఇవాళ ఎస్సీలు ఎంతవరకు టాప్ 100లో 3 ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది 5 ఉన్నారు, బీసీలు 48 మంది ఉన్నారు. ఈ ఎస్సీ ఎస్టీలకు రావాల్సినటువంటి ఓటాను మొత్తం ఇక్కడ ఓసీలే తయారుసుకున్న పరిస్థితి. వాళ్ళ వాటా కూడా అంటే రిజర్వేషన్ ఉన్నాయి కాబట్టి భారత రాజ్యాంగం వాళ్లకు రక్షణ కల్పించింది కాబట్టి తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళని తీసుకొనైనా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఎంతో అంతే ఇస్తారు. కానీ ఉన్నటువంటి 40% ఓపెన్ కోటాని మాత్రం వాళ్ళు బహిరంగంగా తీసుకునే పరిస్థితి. నేనేమంటున్నంటే బ్యాక్ డోర్ నుంచి ఇది అమ్మకానికి తెరలేసినట్టు కనబడతా ఉంది. దానికి గల కారణం 2 సెంటర్లకి 74 మంది సెలెక్ట్ అయినటువంటి సందర్భం. పేపర్ల వాల్యుయేషన్ కూడా గందరగోళంగా జరిగింది. గమ్మత్ ఏంటంటే ఆల్ టికెట్ 409 ఉందనుకోండి, వాళ్ళకి మార్కులు ఎన్ని వస్తాయంటే 411 వస్తాయి. 4010 ఆల్ టికెట్ నెంబర్ ఉన్న వాళ్ళకి 412 వస్తాయి. 4011 ఆల్ టికెట్ నెంబర్ ఉన్న వాళ్ళకి అదే మళ్ళీ 413 మార్కులు వస్తాయి. అంటే ఏదో 10th క్లాస్ మార్కుల్లాగా ఈ కరెక్షన్ జరిగినట్టు కనబడతా ఉంది. మార్కులు అట్లా రావు. అసలు గ్రూప్ 1లో 6 పేపర్లు ఉంటాయి. ఒక్కొక్క పేపర్కి 150 మార్కులు. అన్ని లెక్కలు కుడితే 5 మార్కులు 10 మార్కులు తేడా ఉంటాయి. కానీ వరుస నెంబర్లకు వరుస మార్కులు వస్తాయి. అసలు పేపర్లు దిద్దిరా? వాళ్ళకి ఎవరికైతే ఉద్యోగాలు ఇవ్వాలో వాళ్ళకి మాత్రమే మార్కులు వేసుకొని మిగతా పేపర్లకు ఒట్టిగానే పంపిరా? ఏం అర్థం కాని ఒక పరిస్థితి.